మా బాబు కోసం బనానా చిప్స్ చేస్తున్నాను. సో రా బనానాను తీసుకొని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేంపేసుకున్న తర్వాత దానిపైన కొంచెం సాల్ట్ ప్లస్ కారం చల్లుకుంటే బాగుంటాయి. సో అది కూడా చూపిస్తాను. సో ఇలా ఆయిల్లో మంచిగా క్రిస్పీగా వేయించాను అనమాట. సో ఇలా వేయించిన తర్వాత దీనిపైన సాల్ట్ ఇలా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం కారం స్ప్రింకిల్ చేసేసి పిల్లలకి తినడానికి ఇస్తే మన ఇంట్లో ప్రిపేర్ చేసిన స్నాక్స్ కాబట్టి కొంచెం హెల్దీ అని చెప్పొచ్చు. సో ఇలా ఒకసారి మనం కలిపేసేసుకుంటే బనానా చిప్స్ రెడీ. సో ఇదే ఇప్పుడు ఇది నయన్కి ఇస్తున్నాను. చూద్దాం వాడి ఎక్స్ప్రెషన్స్. వాడికి చాలా ఇష్టం అన్నమాట. నాని హ్యాపీయా? చూడు హ్యాపీయా?